నీ మనసు ఎక్కడో ఉంది కదా. సారీ. ఓయ్, మాకు థ్యాంక్స్ చెప్పవా? నేను గుర్తు చేయకపోతే నీ హార్ట్కి మా డస్ట్ అంటుకునేది. థ్యాంక్స్. నువ్వు ఇక్కడ లేవు కదా. స్టేడియంలో ఉన్నాను. రాబిన్ వాళ్ళలో నాకు నేను కనిపించాను. నీకోటి తెలుసా? ఏంటి? వాడికి నేను గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. మమ్మల్నా ఇచ్చేస్తావా? నీ కాళ్ళు పట్టుకుంటాం రామ్, మమ్మల్ని దూరం చేయొద్దు ప్లీజ్. డోంట్ బి ఫూలిష్. వాడేం తక్కువ అనుకుంటున్నావా? వాడి రికార్డ్ని వాడు 5 times బ్రేక్ చేశాడు. నీ రికార్డ్ ని నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావో గుర్తుందా? అన్నీ మర్చిపోతున్నావు, మన ప్రేమని కూడా. ఏయ్, నాతో ఉంటే నీకు పని ఉంటుంది. వాడికి ఇస్తే యూజ్ చేసుకుంటాడు. రామ్, ఎంత మాట అన్నా మనుషులం కాదనేగా. మాకు ప్రాణం లేకపోవచ్చు, మాది లెదరే, మేము ఫిగర్సే. అయినా ప్రేమ అంటే కలిసి ఉంటాం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవటం. అవును, నీకు దూరాన్ని ప్రేమించడం బాగా అలవాటైపోయింది. రన్నర్వి కదా నువ్వు, గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. ఏం చేస్తున్నా బావా? ఆకాశం చూడటానికి నీలంగా ఉంటుంది, కానీ అన్ని రంగులు అందులోనే ఉంటాయి. అర్థం కాని ఓ అందమైన పెయింటింగ్ లా ఉంటుంది. ఆకాశం సైడ్ వేసావు అనుకో ఒక పెయింటింగ్ కనపడదు బా. అదే అమ్మాయికి సైడ్ వేసావు అనుకో యాంగిల్ ఒక పెయింటింగ్ కనపడదు బా. అసలు ఏముంది అమ్మాయిల్లో? ఓసారి ప్రేమించుడు బావా, నీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాను. ఎవరితో? నా పరుగుతో. బా ఆగో, నేను వస్తున్నా బావా. బా నీకు పరిగెట్లేదు బా, ఆగో. అబ్బా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడా? ఈ రోజు ఏమన్నాయి బావా? ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాయి. స్పైక్స్ కిస్సులు. మాకు కూడా ఛాన్స్ ఉందని అడగొచ్చు కదా. చెప్పు తీసుకు కొడతా. నిన్ను చెప్తూ కొడతా అంటున్నారా? అబ్బచ్చా షూస్ చెప్పులు కూడా వేసుకుంటా బావా. ఓసారి ప్రేమించి చూడరా, చెప్పులు కూడా షూస్ వేసుకుంటాయి. బావో వైజాగ్ లో ఫేమస్ పిచ్చి ఆసుపత్రి బా, ఖచ్చితంగా మనం అడగలను. మళ్ళీ అదేంటి బా, ఆకాశం సైడ్ వేస్తావు, షూస్ సైడ్ వేసానంటావు, పరువును ప్రేమించానంటావు. బావా నీ విషయం లేదన్న టెన్షన్ ఉంది బావా. రే, ఆ స్పైక్స్ వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాశాన్ని అందుకోవాలి. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, తర్వాత ఒలింపిక్స్ రా. ఖచ్చితంగా నీకు ఏదో అయింది బావా. పదరా. పిచ్చి హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. మనం టీ దాటాక 6 రూపాయలు ఉన్నాయా? లేవు. ఆ స్పైక్స్ ఏమో తెలుసా? 6000. ఆశకు అద్దు ఉండాలి బావా ప్రతిదానికి నువ్వు. పెయింటింగ్ ఎదిరింది. ఎక్స్క్యూజ్ మీ, స్కర్ట్ కొంచెం పైకుంటే బాగుండేమో. అయితే రా షాపింగ్కి వెళ్దాం. యాదవా బాబోయ్, చంపీలు నమ్ముకునే దానిలో ఉంది. జేబులో రూపాయలు లేకపోయినా అమ్మాయిని ట్రై చేయొచ్చు, కానీ లక్ష్యం ట్రై చేయకూడదా? లక్ష్యం అమ్మాయి కన్నా సెక్సీగా ఉంటుందిరా. ముద్దుగా రే యశోద మున్కిడ బుద్ధ్యము వీడు దిద్ధరాని మహిమల దేవగీ సూతుడు ఇవాళకి చాలమ్మా, వెళ్ళిరండి. మంచిది. అమ్మ శ్రావణి. టీచర్, ఇంట్లో గుర్తు చేసావా? రేపు తీసుకొస్తాను టీచర్. మర్చిపోకమ్మా, 10వ తారీఖు కూడా వచ్చేసింది. అలాగే టీచర్. తిను. బాధగా ఉంది.
ఆకలిగా లేదు. నీకు బాధ ఉన్నా ఆనందం ఉన్నా ఆకలేదేంట్రా? ఇప్పుడేమైంది? నా చిన్నప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఇప్పుడు చూడు ఆ ఫోటోకి ఎలా మసి పట్టేసిందో. అమ్మ ముసలిదైపోతోంది కదరా. నా వల్లేగా. నువ్వేం చేసావు? నువ్వు పెడతానో నేను తింటున్నా. నాకొద్దు. తప్పు. తిను. వద్దుమా. అయితే నేను తిన్ను. ఇప్పుడు నీకేమైంది? ఆనందం బాధ ఉంటే ఆకలి కాదని నువ్వే అంటావు కదా, బాధ కాదా ఏంటి? ఇదిగో తిను. బిడ్డ ఆకలి తీరిన దగ్గర నుంచి అమ్మ ఆకలి మొదలవుతుందిరా. నువ్వు కానీ. నేను ఏదన్నా చిన్న ఉద్యోగం చూసుకుంటానమ్మా. చదువు నేను చేస్తావురా. పరుగును కదా, అదే చదువు అనుకుంటా. చదువు లేకపోతే పరువు ఎందుకు పనికిరాదు. మరి ఎలాగమ్మా? నీకేదన్నా చేయాలనిపిస్తుంది. ఓ పని చెయ్యి. మీ నాన్న నా తాళి తీసుకెళ్లిపోయారుగా, నువ్వు గోల్డ్ మెడల్ తీసుకురా, మెళ్ళో వేసుకుంటా. నేషనల్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొచ్చేయాలి. తెస్తావా? రామ్ కమాన్, ఈ స్పైక్స్ నేను బేర్ ఫుట్ తోనే పరిగెడతాను సార్. నాకు ఈ స్పైక్స్ వద్దు. అది సేఫ్ కాదు, నా మాట విను. నా స్పైక్స్ నాకున్నాయి. సరే పోనీ అవే వేసుకో. ఇంకా కొనలేదు, షోరూమ్ లో ఉన్నాయి. ఏయ్, నవ్వుతారేంటి? ఏ రామ్, అమ్మాయిని అలా చూస్తున్నావేంటి? అయినా స్పైక్స్ కొనకుండానే నీవైపోతాయా? నాది అనేది ఫీలింగ్ సార్. అది కొంటే రాదు, వస్తే పోదు. రామ్ ముందు నా మాట విని ఇవి వేసుకో. టైం అయిపోతుంది రామ్, త్వరగా వేసుకో. ఏంటివి? నా నచ్చల. నా మాట విను. హే రామ్, ఆల్ యూనివర్సిటీస్ నుంచి ప్లేయర్స్ వచ్చారా? ద కాంపిటీషన్ ఇస్ గోయింగ్ టు బి టఫ్. డామ్ ఇట్. ఆల్ పార్టిసిపెంట్స్ గెట్ రెడీ ఫర్ ద రేస్. Come on, Ram. Concentrate. Set. సరే. స్పైక్స్ ఉంటే బాగుండేదిరా. బూట్లు లేకుండా భలే పరిగెట్టేసావా? ఏంటిది? తన ఇమ్మంది. ఓయ్, నీ పేరేంటి? ఎన్నంటే అర్థం ఏంటి? చూడు కాళ్ళు ఎలా కొట్టుకుపోయాయో. బూట్లు వేసుకుని పరిగెత్తచ్చుగా. నాకేం నొప్పి లేదులేమా. మొద్దు.
ఒకసారి గెలిచి చూడు, నీకే తెలుస్తుంది. అదా నాకు తెలుసులే. ఎలా? నువ్వు ఎప్పుడైనా గెలిచావా? నిన్ను కన్నానే అప్పుడు. నరకం అనుకో. నువ్వు పుట్టేదాకా ప్రాణం పోతున్నట్టుంది, కానీ నిన్ను చూడగానే నొప్పంతా పోయింది. అంతకంటే గెలిపేముంటుందిరా. మా ఇదిగో కావాలన్నాగా, తీసుకో, నీకే. నా కొడుకిది తెస్తాడని నాకు తెలుసు, కానీ నేను అడిగింది నేషనల్ మెడల్. మా ఎప్పుడు పాయసమేనా? బాదం ఖీర్ చేయొచ్చు కదా. నువ్వు నేషనల్ మెడల్ తీసుకురా, అప్పుడు నేను బాదం ఖీర్ చేసి పెడతాను. ఓకే, తిను. మా ఈరోజు నేను సాయిబుల్ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి కళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ లా ఉన్నాయి తెలుసా. చూస్తూనే ఆగిపోయాను. నువ్వు అమ్మాయిని చూసి ఆగిపోయావా? ఏంటి? బాగున్నాయని చూశానమ్మా, అంతే. అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వడం నా చేతులను చూస్తే తను మాత్రమే నా పాదానికైన గాయం చూసిందమ్మా. ప్రేమిస్తున్నావేంట్రా? పోమా, నువ్వు ఒకదానివి. ఏదో ఫీల్ అయ్యానంతే. అతనేంటి అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు? దెబ్బ తగిలిన నొప్పి తెలీదా? అందుకేగా గెలిచాడు. రాజారాం వాళ్ళు హిందువులా? రాముడు హిందువులే. అవును కదా. మనసు చాలా మంచిదనుకుంటా. నేనెప్పుడు చూడలేదు. నీకు కావాలా? నాకెందుకు? చిన్న పిల్లాడిలాగా షూస్ కోసం మారాం చేశాడని. ఓ, కాలేజ్లో అమ్మాయిలందరూ వాడినే చూస్తారు, వాడు మాత్రం చూడ్డు. అవునా? నువ్వు కూడా అబ్బాయిని చూడవు కదా, నీకు తెలియదులే. షూస్ ఎందుకు కొనలేదు? పాపం, డబ్బులు లేవేమో. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు? అబ్బా కాదు, అమ్మి, సంగీతం టీచర్, పార్వతమ్మ గారు. మహాగణపతి మనసా స్మరామి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి. సలాం. నమస్తే. స్మరామి మహాగణపతి మనసా స్మరామి. ఆపండి. ఎవరమ్మా నువ్వు? ఆ, నీ దగ్గర సంగీతం నేర్చుకుందామని. రా కూర్చో. నీ పేరేంటమ్మా? ఆ, ఖానం. అంతసేపు ఆలోచించావేంటి? ఆ, ముస్లిమ్స్ కదా, వద్దంటారేమో అని. బాలేదానివే. పాటకి మనసుంటుంది గాని మతం ఉండదు. పాడతావా? పాడు. నీ గొంతుని నా గుండెతో వింటాను. చాలా చక్కగా పాడావే. మరి చేర్చుకుంటారా? చేరిపోయావుగా. అయితే రేపటి నుంచి ఈవినింగ్స్ వస్తా, కాలేజ్ ఉందిగా. ఏంటిది? సరస్వతి నమ్ముకునే స్థాయికి ఇంకా పార్వతి దిగజారలేదమ్మా. నీరే గారే రే గరే సాని